వెల్కమ్ అండ్ వంశీ గారు వెల్కమ్. జాగ్రత్త, అర్రే స్టార్టెడ్. ఇది ప్లాన్, ఇది స్క్రిప్టా ఇది? ఓకే, నవ్వరుగా. ఫస్ట్ శాలిని శారీతో అడ్జస్ట్ అయిపోయాక విల్ స్టార్ట్. నేను సెటిల్ యు సెటిల్డ్ స్టార్. సో ఏంది రిలేషన్షిప్ అన్న తర్వాత స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఏంది స్పేస్, ఆల్ట్, కంట్రోల్ ఇదంతా కాదు రిలేషన్షిప్ అంటే. లవ్ అనేది ఎమోషన్ కాదు. లవ్ అనేది ఏంది? ఇన్ఫర్మేషన్. ఏడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు, లొకేషన్ పంపి, ఇట్లా ఉండాలి లవ్ అంటే. ఎవరు మీరు అసలు? సో దిస్ ఇస్ జస్ట్, ఇది ఆల్రెడీ ట్రైలర్లో బయటకు వచ్చింది కాబట్టి ఏంది మాట్లాడుతున్నా? ఇంకా సరే, మొత్తం స్క్రిప్ట్ అంతా చదివేద్దామా మరి? ఓకే, సో బేసికలీ నేను ఒక 4-5 రోజుల వరకు తినాల్సిన అవసరం లేదు, అంత నిండిపోయింది నా కడుపు. బట్ ఇప్పుడు థ్యాంక్ యూస్ చెప్పాలా లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్ చేయాలా? వాట్ ఈస్ ద బ్రీఫ్? మీరు ఎంటర్టైన్ చేస్తామంటే మేము వద్దంటామా, బట్ స్టిల్ బట్ మీ నుంచి ఇంకా చాలా వినాలని కూడా అనుకుంటున్నాము. సో ఒక సీరియస్ స్పీచ్ చెప్పు శాలిని. కొద్దిగా డీప్గా మాట్లాడు సినిమా గురించి. వాయిస్ వాయిస్తో మాట్లాడితే యాడ్ అవుతుంది అది. సో సీరియస్గా మాట్లాడడం కొంచెం నాకు కష్టం, కానీ ఎందుకంటే నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటా. ఐ కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్, బట్ ఐల్ ట్రై మై బెస్ట్ బికాస్ సీరియస్గా మాట్లాడాల్సిన టైం ఇది కొంచెం. వితౌట్ ఎనీ జోక్స్ ఐల్ ట్రై మై బెస్ట్. సో ఫస్ట్ సీరియస్గా మాట్లాడాలంటే వెరీ సీరియస్లీ, నో జోక్స్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా. నిజంగా మహేష్ గారు చెప్పినట్టు, టు జస్ట్ ట్రస్ట్ సమ్ ర్యాండమ్ లేడీ హూ వాక్డ్ ఇన్ టు దేర్ ఆఫీస్ విత్ అ స్క్రిప్ట్ అండ్ షీ సేస్ షీ రోట్ ఇట్ అండ్ షీ విల్ యాక్ట్ ఇన్ ఇట్. అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే ఇఫ్ ఐ వర్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్ ఐడ్ బి లైక్, అసలు ఏంటి చెప్పు, నీ క్రెడెన్షియల్స్ ఏంటి, నువ్వేం రాసావు, అసలు నువ్వేం చేసావు, అది ఇది అని కంపల్సరీ నేనైతే ఐల్ హ్యావ్ మై ఓన్ జడ్జ్మెంట్స్. బట్ ఐ థింక్ దే నెవర్ ఎవర్ క్వశ్చన్డ్ మై సెన్సిబిలిటీస్ వెన్ ఐ నరేటెడ్ ది స్టోరీ. అసలు ద కాన్ఫిడెన్స్ దట్ దే గేవ్ మీ was the first initial confidence that I needed for this project, very, very importantly. So thank you so much, Vasu Garu, and thank you so much, Aditya also, who was the ex-CP, and thank you, the entire AHA team. So first, serious ka, I think I let it off my chest. I have to seriously thank you guys. I think you're setting an example kuda ikkada, endukante when you want to act, you have to write అనేది ఏదైతే ఉందో, ఈ మధ్య కాలంలో I think more and more actors are writing. And I think that is very, very important. అందరూ రాస్తే, బికాస్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ సీయింగ్ నౌ. ఎప్పటి నుంచో చాలామంది మన యాక్టర్స్ రాయడం అంటూ ఉంది, లైక్ భానుమతి గారు ఆర్ అసలు నేను మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నా కానీ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సో మెనీ లెజెండరీ యాక్టర్స్ అక్రాస్ వరల్డ్ సినిమా ఆర్ హాలీవుడ్ ఆర్ టాలీవుడ్. మన దగ్గర కూడా ఐ థింక్ ఇట్స్ ద గ్రేటెస్ట్ టూల్ దట్ అన్ యాక్టర్ కెన్ హ్యావ్, విచ్ ఈస్ టు రైట్. And అందులో I think AHA set an example that they, trusted me with not just acting, with writing. So thank you so much. And then yeah, ఏం మధ్య మధ్యలో ఏదైనా ఇట్లా చెప్తూ ఉండు. థ్యాంక్ మీ. ఎందుకు? యాక్చువల్లీ వెరీ సీరియస్లీ, డ్యామ్ సీరియస్లీ, ఇందులో కూడా అస్సలు జోక్స్ లేవు. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ మ్యాన్, బికాజ్ ఇది చాలా సీరియస్. నేను ఎప్పుడు నీకు లైఫ్లో మళ్ళీ చెప్పనేమో ఇంత సీరియస్గా, అంటే ఏ జోక్లు లేకుండా వెరీ సీరియస్లీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ. బికాజ్ ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్న తర్వాత ఐ పిచ్డ్ టు వంశీ. సో వంశీ నేను కూర్చుని అరోమలై అనే కెఫేలో ఇట్లా జామ్ చేస్తూ, నేను ఒకటి ఏదైనా జోక్ చెప్తే హీ ఇంప్రొవైజ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్ బెటర్. అండ్ సో మెనీ జోక్స్ దట్ యు సీ ఇన్ ద మూవీ టుమారో, లైక్ వీడు కార్తిక్ కాదు సార్, కార్తీఫ్, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఐ హ్యాడ్ అ బాల్. ఇప్పటికీ నాకు నవ్వొస్తాయి కొన్ని జోక్స్. దట్ ఈస్ ఆల్ వంశీస్ కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద ఏంట్రా అది ఇంకోటి జోక్ నువ్వు చెప్పి కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద అదే అమ్మకి పెళ్ళి, అమ్మకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైలర్ లాస్ట్ జోక్ ఏదైతే ఉందో, దట్ ఈస్ మై ఫేవరెట్ జోక్. అది కంపల్సరీ టీజర్లో పెట్టాలి అని అంత సందీప్ రెడ్డి వంగ జోక్ తర్వాత దట్ ఈస్ సంథింగ్ దట్ లైక్ జస్ట్ ఫ్లూ. అది కూడా వంశీస్ జోక్, వేరే హీ సేస్ లేదు అమ్మకి పెళ్ళి
నాన్నకి క్యాన్సర్, చెల్లికి ఇది, అమ్మకి పెళ్లి చేయాలి అనేది. సో ఇఫ్ ఐ సే సంథింగ్ హీ వుడ్ డెఫినెట్లీ సే సంథింగ్ ఇమీడియట్లీ లైక్ ఫన్ ఇయర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. హీస్ అ బ్రిలియంట్ గై. ఐ మీన్ చాలు కదా, Thanks. చాలా అసలు అదే ఇలా ఫ్రెండ్స్ గురించి పొగిడితే నిజంగా గలీజ్ అనిపిస్తుంది నాకైతే ఏంటో. సో ఐ కాంట్. అలాగే అభినవ్ పొగుడుతూనే ఉండాల్సిన ఆపిస్తున్నా, ఇంకా ఆపిస్తున్నా అసలు యాక్చువల్లీ. సో యా, పొగడ్తలంటే నిజంగా ఐ థింక్ కొంచెం ఏదోలా అనిపిస్తుంది నిజంగా, ఇంత పొగడాలా అని. బట్ సీరియస్లీ వెన్ మీరు నన్ను ఎంత పొగుడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఐ వోంట్ లై. బట్ యా, ద సేమ్ థింగ్ గోస్ టు అభినవ్ ఆల్సో. అభినవ్, దర్శి, ఫన్ ఫ్యాక్ట్, ఫన్ ఫర్ మీ, ఫ్యాక్ట్ యూ గైస్, విచ్ ఈజ్ మచ్చ ఎనికి కళ్యాణం అని చెప్పి వి డిడ్ అ షార్ట్ ఫిల్మ్, తమిళ్ షార్ట్ ఫిల్మ్, నేను, దర్శి, అభినవ్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఫీల్స్ గ్రేట్ టు హ్యావ్ అభినవ్ ఆపోజిట్ మీ అండ్ ఆల్సో దర్శి, మేబీ యు నెవర్ నో. సో సరే 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 రాస్తా, యాక్ట్ చేయడానికి రాస్తా, అది కండిషన్. సో ప్రొడ్యూసర్స్ నొప్పి. ఓకే, సో యా, సో దట్ ఐ థింక్ ఇట్ ఫీల్స్ గ్రేట్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఓకే ఫైన్ వస్తుంది కదా సినిమా, చూద్దాం అందరికీ ఎట్లా అనిపిస్తుందో. బికాస్ రేపు రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ ఇట్స్ అప్ టు దెమ్ అని అనుకున్నా. బట్ ఇట్ ఆల్రెడీ ఫీల్స్ సో గ్రేట్ బికాస్ ఐ ఆల్రెడీ గెట్ దిస్ వైబ్ దట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ మూవీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ దట్ ట్రస్టెడ్ ఇన్ మీ. మహేష్ గారు ఫస్ట్ ఎడిట్లో కూర్చున్నప్పుడు ఆయన నమ్మండి ఇది ఫిల్మ్ కట్ కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే జస్ట్ ఐ రోట్ దిస్ యాజ్ అ సిరీస్ అండ్ వీ షాట్ దిస్ యాజ్ అ సిరీస్, బట్ ఫిల్మ్ కట్కి కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని కొంచెం నన్ను బాగా కన్విన్స్ చేసి పుష్ చేయడంలో ఐ థింక్ మహేష్ గారు అండ్ వాసు గారు, శ్రీనివాస్ గారు, సిపి, ఐ థింక్ అండ్ ఎడిటర్ మురళి గారు ఇక్కడే ఉన్నారా. నేను కూడా ఐఎమ్ నాట్ అన్ ఈజీ పర్సన్ టు వర్క్ విత్, బట్ ఐ థింక్ దే పుట్ అప్ విత్ మీ. యా, నీకు తెలుస్తుంది ఫ్యూచర్లో. సో యా, ఐఎమ్ అగైన్ యా, థ్యాంక్స్ టు ఆల్ యూ గైజ్. ఇట్స్ గ్రేట్ టు వర్క్ విత్ ఆల్ యూ గైజ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ సర్వా గురించి మాట్లాడాలి. ఇట్స్ ఐ మీన్ హీఈస్ నాట్ హియర్, బట్ సర్వా మ్యాన్, ఐఎమ్ లైక్ ఎంత నేను తనని టార్చర్ చేశానో ఐ థింక్ ద టీమ్ నోస్, బట్ హీ జస్ట్ పుట్ అప్ విత్ మీ అండ్ he gave his best to the project and he worked really hard. And especially Ajay gar toti sir, meeku telusu sarva meeru kalsi, the magic that you created with the BGM, I'm a huge fan. Naku konni chotla moments asalu if they worked out, it's because of I think what you made with those guitar, those desi strings and all of that. I think it's great, top notch work. I'm a huge fan. So I think meeru sarva put in a lot of effort into that. And I wish him and the whole team good luck. మాట్లాడుతూనే చాలా ఇంకా బట్ నో వస్తుంది ఎడిట్లో కట్ చేసుకుంటాం మేము మురళి గారు, మనము ఈ స్పీచ్ ఇది live లో అన్ని లేపేద్దాం, ఎందుకంటే దట్స్ హిస్ ఫేవరెట్ థింగ్ టు డూ. మొత్తం ఎడిట్లో ఇది లేపేద్దాం లాగ్ అని. అభినవ్ని పొగిడినావా? అదే అన్నా కదా, ఫ్రెండ్స్ పొగుడుకుంటే నాకు గలీజ్ అనిపిస్తుంది అని. సో అభినవ్ని ఇప్పుడు పొగడాలి. ఎన్ని నిమిషాలు పొగుడదాం? ఆ వాచ్ కూడా పెట్టుకోలే నేను. ఒక 1 minute 30 seconds ఎవరైనా స్టాప్ వాచ్ పెట్టండి, పొగుడతా. సో అభినవ్ సెట్ మీద చాలా బాగా చేశాడు, నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. సో ఎనీవే, జోక్స్ అపార్ట్, బట్ అభినవ్ ఆల్సో నేను వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ మీడియా ట్రైనింగ్. వాడు వీడు అనాలో లేదో కూడా నాకు, ఐఎమ్ జస్ట్ లెర్నింగ్ బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ. ఐఎమ్ జస్ట్ యంగ్ యాక్టర్ హూ జస్ట్ లెర్నింగ్. ఓకే, ఎనీవే, సో అభినవ్ గారితో అభినవ్ సార్తో నాకు చాలా సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తూ నాకు అభినవ్ సార్తో నాకు చాలా బాగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ యా, అభినవ్ ఐ థింక్ అసలు బిఫోర్ ఐ వాజ్ అ ఫ్రెండ్ అండ్ దెన్ హీ బికేమ్ వాట్ ఎవర్ హీ బికేమ్. బట్ ఐ థింక్ ఐ షుడ్ సే ఐమ్ అ ఫ్యాన్ ఫస్ట్, బికాజ్ ఫ్రెండ్షిప్లో నాకు కొన్ని ఆబ్వియస్లీ మేము కొట్టుకుంటూ ఉంటాం బాగా, బట్ ఐమ్ అ బెటర్ ఫ్యాన్ దాన్ అ ఫ్రెండ్, బికాజ్ అభినవ్ కామిక్ టైమింగ్ కానివ్వండి, లేకపోతే ద ఎక్స్ప్రెషన్స్ దట్ హీ గివ్స్,
ఇట్లా మై డియర్ దొంగలో కూడా ఇట్లా సైడ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి అభినవ్వి. ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ అండ్ ఐ రివైండ్ ఇట్. ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ నేను అంటే నా సిస్టంలో ఉంది నా దగ్గర కాపీ, అందుకే రివైండ్ చేసి నేను అవి కొన్ని చూస్తూ ఉంటా. సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. అండ్ దెన్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు కమింగ్ టు థ్యాంకింగ్ పీపుల్ సీరియస్గా అగైన్. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ దివ్య, బికాజ్ ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన పొజిషన్లో అయితే నేను లేను. నువ్వు నా ఫ్రెండ్వి అంటే ఇంకా నేను ఎట్లా ఉంటుందో ట్రీట్మెంట్ నీకు తెలుసు, మై ఫ్రెండ్స్ ద ట్రీట్మెంట్ దే గెట్ ఫ్రమ్ మీ. బట్ ఇప్పుడు మాత్రం నేను కంపల్సరీ దివ్యాకి ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ సీరియస్లీ మ్యాన్, అసలు నిజంగా ఇఫ్ ఐ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్ ఇట్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ వీఆర్ ఆన్ ద సేమ్ కామెడీ మీటర్. అసలు నిజంగా దివ్య యూ షుడ్ రైట్, సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ షుడ్ రైట్. బికాజ్ నేను ఒక ఇట్లా జోక్ అంటే షీ అగైన్ లైక్ వంశీ, షీ బెటర్స్ ఇట్ అండ్ షీ యాడ్స్ అండ్ షీఈ్ అ క్రేజీ పన్ గర్ల్. తన బయో కూడా ఇన్స్టాగ్రామ్లో జిల్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ పన్. సో యా, షీ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ క్వర్క్స్ అండ్ పన్స్ అండ్ వర్డ్ ప్లేస్. మినిమం డిగ్రీ ఉండాలి కదా. మినిమం డిగ్రీ నిజంగా మినిమం పిహెచ్డి ఉండాలేమో ఇవన్నీ అర్థం కావాలంటే. మొన్న కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్ప్రైట్ స్పాన్సర్ ఆల్సో. సో ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ she said something which I shouldn't maybe reveal it because it's a big plot twist in the movie. రివీల్ చేయకూడదేమో బికాజ్ ఏ రేటెడ్ అవన్నీ ఇప్పుడు ఎందుకులే, అది వేరే ఇన్సైడ్ జోక్ అది. యా స్ప్రైట్ ప్లేడ్ అ వెరీ కీ రోల్ ఇన్ ద మూవీ. ఇట్ హ్యాస్ అ బబ్లీ రోల్. యా, దట్ ఈస్ ఐ థింక్ ఐఎమ్ డ్రిఫ్టింగ్ అగైన్. జస్ట్ యా, ఫైనల్ కంక్లూడ్ చేసేస్తా. పేరెంట్స్ అట్లీస్ట్ 5 నిమిషాలు అయింది కదండి. నేను అయిందా? అయిందండి. ఓకే అవునా? ఓ వావ్. ఓకే జస్ట్ 2 minutes ఐల్ కన్క్లూడ్. అండ్ నిఖిల్ కూడా ఫస్ట్ ఇట్లా ఒక చాలా నెగిటివ్ అని కాదు, అసలు బ్రీఫ్ కానే కాదు, కొంచెం అలా అయిందా? ఇప్పుడు ఏమంటున్నారు నీ ఫ్రెండ్స్, నెగిటివ్ అయింది అంటున్నారా నీ రోలు? అస్సలు కాదు. అది టైటిల్స్ ఉంటాయి కదా, న్యాచురల్ స్టార్, ఆర్టిఫిషియల్ స్టార్, అలా ఏదో అలా ఐడియా వచ్చింది. బట్ ఐ డోంట్ నో నిన్న అలా ఆర్టిఫిషియల్ స్టార్ అని అంటారని నేను అస్సలు అనుకోలేదు. సారీ అబౌట్ దట్. బట్ హీస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్. ఈజ్ సచ్ ఎ న్యాచురల్ అండ్ ద ఈజీ హ్యాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. నిజంగా అసలు ఫస్ట్ టైం ప్రాజెక్ట్లో అయితే నాకైతే అనిపించలేదు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ నిఖిల్ బ్రింగ్స్ టు ద టేబుల్. అండ్ నిజంగా నేను ఫస్ట్లో నాకు కొంచెం ఉండేదన్నమాట, బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఇట్ హ్యాస్ టు బీ ఆపోజిట్ టు ద దొంగ క్యారెక్టర్ అండ్ హీ హ్యాస్ టు హ్యావ్ అ సర్టన్ లుక్స్ అది ఇది అని. సో నిఖిల్కి లుక్స్ మరి నేను ఇప్పుడు మాట్లాడచ్చా అవన్నీ నాకు తెలియదు, అంటే హీ ఫిట్ ద పార్ట్. అండ్ యా, దట్స్ గ్రేట్ ఐ థింక్. అండ్ శశాంక్, ఒక కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు నీ పేరు మర్చిపోయానని చెప్పి నన్ను అన్నావు కాబట్టి చెప్పట్లేదు, నేను అలా అన్నావని నేను చెప్పట్లేదు. బట్ నిఖిల్ శశాంక్, I'm zoning out, I'm so sorry. Shashank also is such a fun addition to the whole thing. Shashank. So Shashank and Bujji, I think me iddaru me cute conversations and all, it will be very adorable to watch. And aina me iddaru kaadu asalu, the best couple in this movie is me and Divya. Yeah, so that's the whole deal. And yeah, దర్శి సార్ గురించి లేదు, బట్ దర్శి కంపల్సరీ నీ గురించి మాట్లాడాలి. హౌ కెన్ ఐ నాట్ టాక్ అబౌట్ యూ మ్యాన్? లైక్ దర్శి అగైన్ ఫన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు వద్దులే అవన్నీ. వై డు వీ హ్యావ్ టు గో బ్యాక్ సో మచ్ ఇన్ టైమ్? వద్దు. సో దర్శి ఈజ్ యాక్చువల్లీ ఇందాక నిఖిల్ చెప్పినట్టు, మళ్ళీ నేను నీ ఆన్సర్ ఏం కాపీ కొట్టట్లేదు, బట్ ఐ థింకే కాదు, ఎవ్రీబడి థింక్స్ దాట్ దర్శి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. బికాజ్ నేను యాక్చువల్గా దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అబౌట్ దర్శి, విచ్ ఈజ్ నాకు పెద్దగా యాక్టింగ్ అంతా నాకేమీ పెద్ద అవగాహనలు ఏం లేవు కానీ, బట్ దర్శిని ఏ రోల్లో చూసినా ఐ నెవర్ సీ దర్శి దేర్. యూజువల్గా యాక్టింగ్ అంటే అదే అంటారు కదా, సచ్ ఫండమెంటల్ థింగ్ విచ్ ఐ డోంట్ సీ ఇన్ మోస్ట్ యాక్టర్స్, బట్ ఐ సీ ఇన్ దర్శి, విచ్ ఈస్ ప్లేయింగ్ సేవ్ ద టైగర్స్లో చూస్తే హీస్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. ఐ నెవర్ సీ దర్శి ఇన్ ఎనీ ఆఫ్ ద రోల్స్ దట్ హీ ప్లేస్. ఐ థింక్ హీస్ వెరీ కన్సిస్టెంట్ లైక్ దట్. అది మరి చాలా బేసిక్ పాయింట్ ఏమో, మరి చెప్పా, మరి నాకు అనిపించింది చెప్పా. దర్శి ఇట్స్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ నిజంగా. నాకు మంచి పాయింటే కానీ బేసిక్ పాయింట్ ఏమో అని, అంటే ఇది అందరూ చెప్తారులే, కొత్తగా ఏమైనా చెప్పు, ఇలాంటివి ఉంటున్నాయి ఈ మధ్య.
I will overthink. So yeah, Darshi is definitely. So Darshi is such an inspiration, and I think I'm done. నువ్వు ఇంతసేపు అట్లా నుంచుని ఏం చేసావో నీ లైఫ్లో, ఎందుకు నుంచున్నావు పని పాట లేకుండా, ఎందుకు వచ్చావు అసలు నువ్వు చెప్పు. హెల్ప్ చేసినా షాలిని సార్ మీ పేరెంట్స్కి నేను కన్నందుకు థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళు include చేస్తే. నేను థ్యాంక్స్ చెప్తా, వాళ్ళు సారీ చెప్తారు. బట్ యా మై అమ్మకి నాన్నకి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా యా ఐ హ్యావ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ నిజంగా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్. అండ్ మహేష్ గారు చెప్పినట్టు ఇది క్రెడిట్ అయితే నాకు అసలు నిజంగా నాకు మేబీ ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ క్రెడిట్. నథింగ్ టు say anything about it or against it, but I think this happened because of all you people, including మీరు చెప్పిన ఎడిట్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే వాసు గారు ఫస్ట్ నుంచి ద ట్రస్ట్ దట్ హీ హ్యాడ్ ఇన్ మై, ఏదో నరేషన్ ఇచ్చిన తర్వాత ఓకే డెఫినెట్లీ అని అన్నారు. దాని తర్వాత నేను ఐ డెంట్ థింక్ దట్ ఇట్ విల్ మెటీరియలైజ్ అండ్ ఇట్ విల్ గో దట్ ఫాస్ట్. అండ్ అపారెంట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ టు హ్యాపెన్ ఇన్ అండ్ ఐ ఫీల్ సో, అసలు ఇట్ ఆల్ ఫీల్స్ yeah, I feel so good. Yeah, all of yeah, ఇంకా I'm done. ఇంకా అయిపోయిందిలే, చాలా ఎక్కువ మాట్లాడా యాక్చువల్లీ. అంతేనా వంశీ నుంచి ఇంకేం